కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా ఉంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం కండెమ్ కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా ఏమేమి అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. అమరావతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే కొందికి తిరుపతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది. మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి. ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నినో అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. కాలువలకు నీళ్లు రిలీజ్ చేశాం. ముందుగానే ఇచ్చాం. అంటే ముందుగానే ఇస్తే మీరు పంటలు వేసుకుంటే భవిష్యత్తులో కూడా మనకు తొందరగా పంటలు వస్తాయి. రెండో పంట కూడా ప్రీపోన్ చేసుకుంటే ఎండాకాలం కాకుండా ముందేగానే వస్తే మళ్ళీ రాబోయే సంవత్సరం కూడా వెసులుబాటు ఉంటుందని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రెండోది, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. 27 పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు ఘనంగా చేస్తాం. ప్రకృతితో అనుసంధానం అవుతాం. నదుల్ని పూజిద్దాం. అదే సమయంలో పోలవరం కూడా 2027 పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల ఈస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు కూడా మొత్తం కాకినాడ అంతా కూడా నీటి సమస్య ఉండదు.
ఇంకో పక్క ఎడమ కాలువ అనకాపల్లి వరకు రాబోయే జూలై లోపలనే పూర్తి చేసి నీళ్లు అందిస్తాం. ఈ ప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు కూడా మీరు చూసినప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే దివ్య గారు చెప్పారు, నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గం తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకం. దానికి కారణం మొదటి నుంచి కూడా ఒక సీనియర్ మెంబర్గా ఉండి రామకృష్ణుడు గారు బాగా పనిచేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను కొత్తగా సముద్రపు నాచును కూడా తీసుకొచ్చామంటే సీవీడ్ని తీసుకొచ్చాం. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి 200 మోడర్నైజ్డ్ బోట్లు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క సీవీడ్ ద్వారా మందుల తయారీకి, లేకపోతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నిటికీ దీన్ని ఉపయోగించి మీ ఆదాయాన్ని పెంచుతాం. కొత్తపల్లి మండలంలో అమీనాబాద్లో ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకొస్తాం. ఇది 273 కోట్లు అవుతుంది. అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా అది కూడా ఖర్చు పెట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు చూస్తే 300 లీటర్లు డీజిల్ అండర్ ది బోట్ ఆయిల్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. నేను ఒకసారి స్టడీ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మనకు నేను చెప్పేసి వెళ్ళిపోయినాక డబ్బులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడు కాలేదని మీరు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన ఈ బోట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, అది రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమీనాబాద్ హార్బర్కి అయితే దగ్గర 80 కోట్లు అదనంగా కావాలన్నారు. తక్షణమే 80 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫిషర్మెన్ అందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు సముద్రం పైన ఆధారపడతారు, ధైర్యంగా ముందుకు పోతారు, అలల్ని ఎదుర్కొంటారు. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో సముద్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. దూర ప్రాంతానికి పోయి చేపలు తేవడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం, పోర్ట్లు వస్తే అందులో కూడా మీరు పనిచేసే అవకాశం